హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో బంగాళదుంప ముద్దకూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మన ఇంట్లో రసం కానీ, పప్పు కానీ, సాంబార్ కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా సర్వ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని లంచ్ బాక్స్లో కూడా ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ ప్రాసెస్లో ఈ టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దీనిలో 3 బంగాళదుంపలను బాగా వాష్ చేసుకుని ఇలా అడ్డంగా కట్ చేసుకుని వేసుకోండి. ఇవి మునిగేంత వరకు వాటర్ని వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 4 విజిల్స్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి కుక్ అయ్యేలోపు మనం కర్రీలోకి మసాలా ముద్దను ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార తీసుకుని దీనిలో లేత ఉల్లిగడ్డలు 5 వరకు వేసుకోవాలి. అలాగే 8 వెల్లుల్లి రెమ్మలు, 2 పచ్చిమిర్చి, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా వద్దు, బరకగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంపలను పీల్ తీసుకుని ఇలా ఒక బౌల్లో వేసుకుని వీటిని మ్యాషర్తో కానీ లేదా చేతితో కానీ మెత్తగా అయ్యే వరకు మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. కర్రీ కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/4 టీ స్పూన్ శనగపప్పు, 1/4 టీ స్పూన్ మినపప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వీటిని లైట్గా వేయించుకోవాలి. దీనిలోనే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకుని ఈ పేస్ట్ను ఆయిల్లో పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లి పేస్ట్ ఇలా బాగా వేగిపోయాక దీనిలో మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంపను వేసుకోండి. దీనిని 2 నిమిషాల పాటు ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయాక దీనిలో 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంతగా ఉప్పు వేసుకుని ఉప్పు బంగాళదుంపకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని మరొక 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకుని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప కూర రెడీ. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ కర్రీని మసాలా దోశల్లో కూడా స్టఫ్గా పెట్టుకోవచ్చు. అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.